నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి ఒక అంశం వివాహేతర సంబంధాలు. ఎందుకని అవి ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి? వివాదాస్పదం ఎందుకు అవుతున్నాయి? అవి విపరీతమైనటువంటి పరిణామాలకు ఎందుకు దారితీస్తున్నాయి? చంపడమో ఆత్మహత్య చేసుకోవడమో ఇంత విపరీతంగా ఎందుకు పోకడలు వెళ్తున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. విశేష్ గారు, నమస్కారం అండి. నమస్కారం. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం వివాహేతర సంబంధాల గురించి. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, సెలబ్రిటీలకు సంబంధించినవి, కామన్ మ్యాన్ ఎవరైనా పర్లేదు, జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి ఆ ఫ్యామిలీ రోడ్డున పడుతోంది, దాంతో పాటుగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేకపోతే ఎదుటి వాళ్ళని చంపేంతగా. ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ కన్నడ సూపర్ స్టార్ దర్శన్కి సంబంధించి. ఎందుకంత ఎక్స్ట్రీమ్ దాకా వెళ్తున్నారు? ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు మేడం. గతంలో రాజుల టైంలో జరిగిన యుద్ధాలన్నీ కూడా స్త్రీల కోసమే కదా. మహాభారతం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, రామాయణం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే స్త్రీల కోసం యుద్ధాలే కదా. సో ఎప్పుడు కూడా క్రైమ్ ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో క్రైము ఏదర్ ఇట్ షుడ్ బి ఫర్ మనీ ఆర్ ఉమెన్ ఆర్ పవర్. ఈ మూడిట్లు దేనికి దానికి సంబంధించిందే క్రైమ్ జరుగుతుంది. సో ఉమెన్ పట్ల, ఉమెన్ అనగానే ఒక పొసెసివ్నెస్ ఉంటుంది మనిషికి. ఓకే, నా మనిషి అనే ఒక పొసెసివ్నెస్ ఉంటుంది. నా ఆస్తి మీద వేరే వాళ్ళు కన్నేస్తే నాకు ఎలాగైతే కోపం వస్తుందో, నా మనిషి అనుకున్న ఉమెన్ పైన, అమ్మాయి పైన కన్నేసినా కానీ అదే కోపం వస్తుంది. సో దట్ ఈస్ ది రీజన్ ఫర్ దర్శన్ అండ్ పవిత్ర ఇష్యూ. ఇప్పుడు దర్శన్ అనే వ్యక్తి ఛాలెంజింగ్ స్టార్ అనేది ఒక పేరు ఉంది ఆయనకు. ఓకే, ఆయన వివాహ బంధంలో ఉంటూ కూడా పవిత్ర గౌడతో ఆమె రిలేషన్షిప్లో ఉన్నాడు. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించాలండి. ఒకటి మోరల్, ఇంకొకటి లీగల్. టూ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, మోరల్గా అతను చేసేది తప్పు, వివాహ బంధంలో ఉంటూ వేరొకరితో వైవాహికత సంపెట్టుకుని తప్పు. లీగల్గా దట్ ఇస్ నాట్ ఏ క్రైమ్. ఇట్స్ నాట్ ఏ క్రైమ్. సో ఆ విషయంలోనే అంతకుముందు దర్శన్ భార్య కేసు పెట్టింది. ఆయన 14 రోజులు రిమాండ్ కూడా వెళ్ళొచ్చాడు. అంటే హీఈస్ మోర్ అటాచ్డ్ టు పవిత్ర గౌడ అనేది మనకు అర్థమవుతుంది. మోర్ దెన్ హర్ హిజ్ వైఫ్తో కంటే కూడా పవిత్ర గౌడతో ఎక్కువ రిలేషన్షిప్లో ఉన్నాడు, ఎక్కువ ఆమెతో ఇంటెన్సివ్ రిలేషన్షిప్లో ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఆ ఇంటెన్సివ్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తికి సంబంధించి చెడు కామెంట్స్ చేయడం కానీ, ఫొటోస్ పంపించడం కానీ, ఆ రేణుకా స్వామి కదా అతని పేరు, అతను పంపించినప్పుడు అతని పైన కోపం రావడం సహజం. కోపం రావడం, ఎవరికైనా కోపం వస్తుంది. కాకపోతే ఆ కోపం ఎట్లా ఎక్స్ప్రెస్ చేశాడు, ఆ కోపాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళాలనేదే క్రైటీరియా. ఇక్కడ ఇటువైపు దారి తీసిన క్రైటీరియా. ఇప్పుడు కోపం వస్తే ఏం చేస్తారు? ఎవరైనా కానివ్వండి, తిడతారు, ఫోన్ చేసి తిడతారు, లేకుంటే గొడవ పడతారు, అక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ అతను ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళిపోయాడు. ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళి అతన్ని 10 మందితోనో 14 మందితోనో కలిసి దారుణంగా కొట్టడం వల్ల అతను చనిపోయాడు. ఆ శవాన్ని కూడా మాయం చేయలేదో ప్రయత్నం చేశారు, మొత్తానికి దొరికాడు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కేస్. సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి, అసలు పెళ్ళైనా కానీ ఇంకొక వివాహ బంధంలోకి ఎందుకు వెళ్తారు, ఇంకొక సంబంధంలోకి ఎందుకు వెళ్తారని ఒకటి. రెండోది ఫ్యాన్స్ హీరో వర్షిప్, సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. మూడవది సోషల్ మీడియా. ఈ 3 కోణాలు దీంట్లో ఉన్నాయి మనకు. ఈ 3 కోణాలు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఫస్ట్ వివాహేతర సంబంధం పెళ్ళయింది, బట్ ఆ ఇంట్రెస్ట్ కలిగిందా, వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఇద్దరు సెలబ్రిటీస్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్కి తెలిసిపోతుంది. వాళ్ళు పెడుతున్న పోస్టింగ్ల వల్ల కావచ్చు, లేకుంటే వచ్చేటువంటి న్యూస్ వల్ల కావచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్స్ కొంతమంది హర్ట్ అవుతారు, కొంతమంది వీళ్ళని కూడా ఓన్ చేసుకుంటారు. మా దర్శన్ అనే ఫీల్ ఎలా ఉంటుందో అలా పవిత్ర కూడా అలా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. బట్ ఇది ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది. రేణుకా స్వామి వీళ్ళిద్దరి వైపు కాకుండా ఫస్ట్ వైఫ్ వైపు ఆలోచించాడు. అక్కడ ఒక సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేసుకున్నాడు. ఈమె వల్లే కాపురం కూలిపోయింది అనేది. అక్కడ దాకా బాగానే ఉంది, ఓకే, అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, కానీ అది ఎక్స్ట్రీమ్ స్టెప్ దాకా వెళ్ళిపోవడం అనేది, దానికి వీళ్ళు పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు, సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకుంటే కనీసం ఆ నెంబర్నైనా బ్లాక్ చేయొచ్చు కదా. అది కాకుండా ఇంత దూరం వెళ్ళడం ఏంటి అసలు? అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఎవరైనా కానీ సెలబ్రిటీస్కి కొంచెం సెల్ఫ్ ఎస్టీమ్ చాలా ఎక్కువ ఉంటుంది, నార్సిస్టిక్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను హీరో నేను, ఓకే,
సో నేను హీరో అనేది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, వాళ్ళని షూటింగ్కి వెళ్తే అయ్యా సార్ బాబు గారు అని గౌరవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇటువంటి మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి నాకు ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇస్తూ ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉన్నారో నా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇన్ఫ్లేట్ అవుతుంది, బాగా పెరుగుతుంది. పెరిగినప్పుడు దానికి దెబ్బ కొట్టే ఏ పనైనా కానివ్వండి నా ఈగోని దెబ్బ కొడుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ పవిత్ర కూడా నన్ను పెద్ద హీరో అంటావు, నన్ను ఇంతగా హెరాస్ చేస్తున్నావు, నువ్వు ఏమీ చేయలేవా అనే ఒక మాట చాలు. ఆమె అందో లేదో నేను అంటలేదు, బట్ ఆమె దృష్టి తీసుకొచ్చింది కదా, తీసుకొచ్చినప్పుడు ఇగో హర్ట్ అయింది అతనికి. వీడేంటి నా ఫ్యాన్గా ఉంటూ నేను ప్రేమించిన ఆవిడకి అసభ్యమైన ఫొటోస్ పంపడం ఏంటి, మెసేజ్లు చేయడం ఏంటి అనేది ఇతను ఈగో హర్ట్ అయింది. హర్ట్ అయిన తర్వాత అతను ఇంకొక ఫ్యాన్ అప్రోచ్ అయ్యాడు. తన ఫ్యాన్స్ అసోసియేషన్లో ఇంకొక ఫ్యాన్ అప్రోచ్ అయ్యి వీడికి ఏదో బుద్ధి చెప్పాలని చెప్పాడు. వాడు మొత్తానికి ఒక గ్రూప్ క్రియేట్ అయ్యి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి, ఆ కొట్టడంలో చంపాలని కాకపోవచ్చు, ఎక్కువగా కొట్టడం వల్ల అతను చనిపోయాడు. ఆ ప్లేస్కి మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళడం కూడా, ఏం జరుగుతుంది నిజంగా బుద్ధి చెప్పాలి అని ఈయన కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి ఆయన్ని కొట్టడం అనేది. ఆయన కూడా ఇప్పుడు ఇందాక నేను అక్కడ న్యూస్ చదివాను, ఆయన ఆ మర్మాంగాల పైన తనడం వల్లనే చనిపోయాడని చెప్పేసి విచారణ తేలినట్లుగా న్యూస్ చదివాను. సో అంటే అతను ఎణుకా స్వామి అతను ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్ పెట్టాడని న్యూస్లో వచ్చింది. సో అందువల్ల ఆ కోపంతో ఇతను అక్కడ బలంగా తనడం వల్ల అతను చనిపోయాడు అనేది. సో అది సో ఇదంతా ఏంటంటే ఎనీ సెలబ్రిటీకి ఒక ఇన్ఫ్లేటెడ్ సెల్ఫ్ ఉంటుంది అన్నమాట, ఇన్ఫ్లేటెడ్ ఈగో ఉంటుంది. నేను గొప్ప, మిగతా వాళ్ళకన్నా నేను భిన్నమైన వ్యక్తిని అనే ఒక ఇన్ఫ్లేటెడ్ ఈగో, ఇన్ఫ్లేటెడ్ సెల్ఫ్ ఉంటుంది అనమాట. దానికి దెబ్బ తగిలితే ఎవరు భరించలేరు వాళ్ళు. సో దట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్ టోటల్ క్రైమ్. సో అంత పవర్ఫుల్ అంటే ఒక పొజిషన్లో ఉండే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి సర్కిల్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే పబ్లిక్ గవర్నమెంట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తే ఆయన్ని తీసుకెళ్లి మాట్లాడడమో ఇంకోటో అవుతుంది. బట్ చేసిందే ఒక తప్పు, దాని మీద ఇంకొక తప్పు చేస్తే పరువు పోతున్నాడు అనుకోవచ్చు కదా. చెప్తే ఇప్పుడు పోలీస్కి అప్రోచ్ అవ్వచ్చు. పోలీస్కి అప్రోచ్ అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ దర్శన్ పోలీస్ని అప్రోచ్ అవ్వాలంటే సో పవిత్ర గౌడ్తో తనకున్న రిలేషన్షిప్ని ఓపెన్ చేయాలి. ఇప్పటివరకు వాళ్ళ రిలేషన్షిప్ తెలిసి ఓపెన్గా ఏం లేదు, హింసించుకున్నారు తప్ప ఓపెన్ రిలేషన్షిప్ కాదు. ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వడంతో పాటు పవిత్రకి ఇలాంటి ఫొటోస్ పంపించాడని పోలీసులు చూపించాలి. అది అవమానం కదా, అది ఆమెకు అవమానం, ఆమెను ప్రేమిస్తున్న దర్శన్కి అవమానం కదా. అవమానం కాబట్టే పోలీసులకు కానీ ఇంకొక అప్రోచ్ కాకుండా తన ఫ్యాన్ అసోసియేషన్ ఇంకొక అతన్ని చెప్పాడు, మనకి ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు, వీడికి మన బుద్ధి చెప్పాలని చెప్పేసి. సో దట్ లీడ్స్ టు దిస్ క్రైమ్, దిస్ మర్డర్. ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో మా హీరో ఏమన్నా చేశాడు, దాన్ని ఫాలో అవ్వాలి, అనుకరించాలి. ఐదర్ ఇట్ మే బి హెయిర్ స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని అనుసరించే వాళ్ళే చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్గా తయారైపోయింది. మా హీరో చేశాడు ఇలా, మేము చెయ్యొచ్చు అనే ఆలోచన కూడా వస్తుంది కదా. రావచ్చు, ఎందుకంటే హీరో అదే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్, అది హీరో వర్షిప్ అని అంటాం కదా. సో దాంట్లో ఏముంటుంది, వీలైనంత వరకు హీరోని అనుసరించాలని ఫ్యాన్స్ ప్రయత్నం చేస్తారు. సో ఆ హీరోని ఒక్క మాట అన్నా కానీ తట్టుకోకుండా ఆ హీరోని ఎవరైనా తిడితే వాళ్ళ మీద గొడవకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు తీసే సందర్భాలు కూడా మనం చూసాం. ఇంతకుముందు ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగి చంపేసుకున్న సందర్భాలు కూడా చూసాం. అంతా కూడా ఏంటంటే ఒక హీరో పట్ల పిచ్చిగా ఆరాధనా భావాన్ని పెంచుకోవడం. ఆ హీరో ఒక మనిషి కాదు, దైవాంశ సంభూతిని నమ్మడం. ఆ హీరోకి ఏవో మనకి మామూలు వాళ్ళకంటే భిన్న అతిథి శక్తులు ఉన్నాయి, వాడు సూపర్ మ్యాన్ అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం. సో ఏర్పరచుకొని వాళ్ళని దైవాంశ సంభూతులుగా చూస్తుంటారు. ఆ హీరో అంటే ఏమనుకున్నాం అని చెప్పేసి. సో ఆ హీరోకి ఒక మాట అన్నా కానీ తట్టుకోలేకపోవడం. లేకుంటే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇంకొక ఫ్యాన్ ఉన్నాడు కదా, ఎణుకా స్వామి, అతనికి ఏం సంబంధం, అసలు అతనికి ఏమీ సంబంధం లేదు. కానీ తాను అభిమానించే హీరో తనను పిలిచి తన సమస్యను చెప్పుకొని నా సమస్యకు పరిష్కారం నువ్వు చూపించాలని అడిగినప్పుడు అతని సెల్ఫ్, అతని యొక్క ఈగో ఎంత హీరోకి హెల్ప్ చేస్తున్నా, మా హీరో నన్ను వచ్చి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడి నా సమస్యను నాకు చెప్తే నేను నా హీరోకి హెల్ప్ చేస్తున్నా అనేది ఎక్కువ అతనికి ఈగోని ఫ్లేరప్ చేస్తుంది. సో అందువల్లనే అతను క్రైమ్ అని తెలిసినా కానీ దాంట్లోకి
ఇన్వాల్వ్ అయ్యాడు. తన ఇన్వాల్వ్ అవడం కాదు, తనతో పాటు ఇంకొక 10 మందిని ఇన్వాల్వ్ చేశాడు. ఇన్వాల్వ్ చేసి బయటపడదనుకుంటారు ఎవరైనా కానీ. క్రైమ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది బయటకు రాదనే ఉద్దేశంతోనే చేస్తారండి. ఆవేశాలతో చేసే క్రైమ్ వేరు, ఇవి ప్లాన్డ్గా చేసిన క్రైమ్స్. ఇవి ఆవేశంతో చేసిన క్రైమ్ కాదు. ఆవేశం అంటే ఏంటి? ఇద్దరు ఎవరో గొడవ పడుతున్నప్పుడు, సడన్గా గొడవ పడుతున్నప్పుడు వాడు ఆవేశంతో కర్ర తీసుకునో, కత్తి తీసుకునో, లేదంటే ఒక రాయి తీసుకునో కొడితే చనిపోయారు అనుకోండి, అది ఆవేశంతో చేసే క్రైమ్. ఇవి ఆవేశం చేసిన కాదు కదా, చాలా ప్లాన్డ్గా చేసిన క్రైమ్స్. ఇవి బయటపడమనే ఉద్దేశంతోనే చేస్తారు ఎవరైనా కానీ క్రిమినల్. కానీ నిజంగా పోలీసులు కనుక దృష్టి కేంద్రీకరిస్తే ఏ క్రైమ్ అయినా బయటపడుతుంది. సో ఒక సెలబ్రిటీ స్టేటస్ అంత ఆరాధనాపూర్వకంగా లక్షలాది మంది చూస్తూ ఉంటారు. ఏ మూమెంట్, ఒక అడుగేశారు లేకుంటే ఒక మాట మాట్లాడారు అంటే అంత వైరల్గా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది? నువ్వు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే హీరోస్ ఉంటారు, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే హీరోస్ ఉంటారు. కొంతమంది ఏంటంటే దానికి వచ్చిన హీరో ఆ ప్లేస్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తారు. కొంతమంది మనం హీరో ప్లేస్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందనే దృష్టితో చూస్తారు. ఇట్ డిఫరెన్స్ పర్సన్ టు పర్సన్ మారిపోతుందండి. పర్సన్ టు పర్సన్ మళ్ళీ మారుతుంది అది. సో కొంతమంది హీరోలు జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది హీరోలు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు. సేమ్ టైం ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అవుతున్నటువంటి సోషల్ మీడియా వేదికగా అవుతున్నటువంటి, గతంలో రోడ్ల మీద కొట్టుకునే వాళ్ళు సినిమా థియేటర్ దగ్గర పోస్టర్ల దగ్గర చించుకోవడాలు, కాకపోతే రక్తాభిషేకాలు, ఇలాంటివన్నీ ఈ ఎక్స్ట్రీమ్ కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది, ఇప్పుడు కనిపించినటువంటి ఈ పరిస్థితి అనేది సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. అది ఇంకో రకమైన ఎక్స్ట్రీమ్ స్టెప్. అప్పుడు ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి డైరెక్ట్గా 1-to-1 ఫైట్ ఉండేది. హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాడు వచ్చేదో కామెంట్ చేస్తే వాడి మీద దాడి చేయటము ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి. మేము చూసాము, మీరు చూసుంటారు. ఓకే, సో ఎక్కువగా ఇటువంటివి మిడిల్ లెవెల్ టౌన్స్లో జరుగుతాయి. సిటీస్లో పెద్దగా జరగవు. సిటీస్లో అలా అంతా జరగవు. టౌన్స్లో బాగా జరుగుతాయి ఇటువంటివి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫ్యాన్ అసోసియేషన్, వీళ్ళ ఫ్యాన్ అసోసియేషన్ మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. ఇంకా వెనక్కి వెళ్తే పోస్టర్ల పైన పేడ కొట్టుకునేవాళ్ళు. పోస్టర్ల పైన పేడలు కొట్టుకునేవాళ్ళు, కనిపించకుండా కవర్ చేసేవాళ్ళు. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు అవన్నీ అదృశ్యమైపోయి సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ప్రధానంగా ఇప్పుడు పాత్ర పోషిస్తుంది. తమకు నచ్చని హీరో సినిమా రిలీజ్ అయిందంటే దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడం అనేది ఈరోజు నడుస్తున్న ట్రెండ్. సో అన్లైక్స్ కొట్టడము, కొంతమంది హీరోల యొక్క ట్రైలర్లకి, సినిమా పాటలకి వీటికి అన్లైక్ కొట్టడము, లైక్ బదులు యూట్యూబ్లో అన్లైక్ కొట్టడం. సో అది కూడా మన మధ్యకాలంలో ఐ థింక్ అల్లు అర్జున్ అనుకుంటా అటువంటి ట్రెండ్ ఏదో నడిచింది. అల్లు అర్జున్ సినిమా వీడియోలకు అన్లైక్ కొట్టడం అనే ట్రెండ్ ఏదో నడిచింది. సో అది ఈరోజు నడుస్తున్న ట్రెండ్. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి హీరో కూడా సోషల్ మీడియాలో ఉంటున్నారు. మ్యాక్సిమం హీరోలు అందరూ కూడా వాళ్ళకుండే ఫాలోయింగ్ని బట్టి ఓకే మనకింత స్టార్డమ్ ఉంది అని వాళ్ళకు ఒక అంచనా వస్తుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా దాన్ని టేక్ టు గ్రాంట్ లాగా తీసుకుంటారు. అంటే మనకు ఓకే మనకింత ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఓకే ఐఎమ్ గ్రేట్. మనము ఎంత అనుకున్నా కానీ మేడం, మన చుట్టూ ఉండే పరిస్థితులు, మనతో మాట్లాడే వ్యక్తులు, మన చుట్టూ ఉన్న వాతావరణము, మనకున్న ఫ్యాండము, ఇవన్నీ కూడా మనిషిలో ఖచ్చితంగా ఈగోని పెంచుతాయి. వాటిని కంట్రోల్ చేసుకోవటమే ఇక్కడ. కంట్రోల్ చేసుకున్నవాడు మంచి మనిషిగా గుర్తింపు పొందారు, కంట్రోల్ చేసుకోలేనివాడు ఇదిగో దర్శనంలాగా చిక్కుల్లో పడతారు. సో ఇందులోనే అసలు కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉంటుంది. ఈ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఈ అన్నెసెసరీ హైప్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ రక్కస్ వల్ల కూడా ఒకరి ఫిల్మ్ హిట్ అయిపోయింది, లేకుంటే ఇంకొకరిది రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనుకున్నప్పుడు కూడా అక్కడ ఈగోస్ అనేవి ఇంకా విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఆ టైంలో ఇలాంటి ఇన్సిడెంట్, వ్యక్తిగతమైనటువంటి విషయాలకు సంబంధించి బహిరంగంగా మాట్లాడుకోవడం, చర్చించడం, లేకుంటే అన్కంట్రోల్డ్గా వాటిని పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా లేకుండా ఉండాలంటే అంటే ఇది ఫస్ట్ పాయింట్, సోషల్ మీడియా ఎవరి కంట్రోల్లో ఉండదండి. ఎవరి కంట్రోల్లో ఉండదు. సో ఎవరికి నచ్చిందో వాడు పోస్ట్ చేస్తాడు. కొంతవరకు ఆ హీరోలు కంట్రోల్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఆ హీరోలు బాబు నాకు సంబంధించి వేరే హీరోలపైన కానీ హీరోయిన్లపైన కానీ నా ఫ్యాన్ అని చెప్పుకుంటూ మీరు అసభ్యమైన కామెంట్స్ చేస్తే మాత్రం అది మర్యాదగా ఉండదు, నాకు చెడ్డ పేరు తీసుకురావద్దని
పబ్లిక్గా అప్పీల్ చేసినప్పుడు 1-2 సార్లు అప్పీల్ చేసినప్పుడు ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ ఓకే మన హీరో ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు అని దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, హీరోలే ఎంకరేజ్ చేస్తారు అవతల వాళ్ళని ట్రోల్ చేయడాన్ని, హీరోలే ఎంకరేజ్ చేస్తారు. సో అటువంటి ఎంకరేజ్ చేసే హీరో దొరికినప్పుడు ఖచ్చితంగా అది ఒక ట్రోలింగ్ ఫ్యాక్టరీగా మారుతుంది. వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. హీరో ఒకందుకు చెప్తే వాళ్ళు ఇంకొకందుకు ఇంకో రకంగా ట్రోలింగ్ చేస్తారు, విపరీతంగా అసభ్యమైన కామెంట్స్ పెడతారు. ఇవన్నీ కూడా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఒకటి ఎవరైనా కానివ్వండి, హీరో అయినా హీరోయిన్ అయినా మామూలు వ్యక్తి అయినా సెలబ్రిటీ అయినా పొలిటీషియన్ అయినా ఎవరు కూడా చట్టానికి అతీతులు కారు అనే విషయం గుర్తుంచుకోవాలి. మనందరము కూడా నీకెంత హీరో వర్షిప్ ఉన్నా నీకెంత ఫాలోయింగ్ ఉన్నా కానీ నువ్వు చట్టం ముందు సామాన్యుడివే. నీకున్న స్టార్డమ్ గురించి కొంతకాలం తప్పించుకోలేమే కానీ దొరికిన తర్వాత మాత్రం చట్టం నిన్ను మామూలు మనిషి ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తుంది. విశేష్ గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చూసుకుంటే కేవలం దర్శన్ పవిత్ర ఫ్యామిలీ మాత్రమే కాదు, దర్శన్ ఫస్ట్ వైఫ్తో పాటుగా ఇప్పుడు చనిపోయినటువంటి రేణుకా స్వామికి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా, తను క్యారీయింగ్, తనకు 3rd month వైఫ్ ఉంది, ఇవన్నీ అనుకున్నప్పుడు ఇన్ని ఫ్యామిలీస్ అనేవి ఇప్పుడు డిస్టర్బ్ అయిపోయాయి. ఇన్ని ఆలోచిస్తే ఈ క్రైమ్ జరగదు కదా. ఇప్పుడు కూడా ఆవేశంలో ఉన్నప్పుడు ఇవేవి గుర్తుకు రావు, ట్రిగ్గర్ అవుతారు మనుషులు. ట్రిగ్గర్ అయినప్పుడు ఇవేవి గుర్తుకు రావు. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక పుస్తకం ఉంది, దాంట్లో ఫస్ట్ కోట్ ఇదే ఉంటుంది, అరిస్టాటిల్ చెప్పింది. మనుషులందరికీ కోపం వస్తుంది, కాకపోతే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ప్రదర్శించాలనేదే విజ్డమ్, అదే విచక్షణ, అదే విజ్డమ్, అదే విచక్షణ, అదే విఘ్నత. కోపం అందరికీ వస్తుంది, ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలి, ఎంత ప్రదర్శించాలి అది తెలిసిన వాళ్ళే ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లు. లేని వాళ్ళు ఇలా ట్రిగ్గర్ అయిపోతారు. దర్శన్కి ఇది కొత్త కూడా కాదు, దర్శన్కి ఇది కొత్త కూడా, అతను అగ్రెసివ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనే విషయం మనకు ఇంతకుముందు కూడా ప్రూవ్ అయింది. ఇంతకుముందు కూడా వైఫ్ విషయంలో గొడవ పట్టము, ఆమె కేసు పెడితే అతను జైలుకి వెళ్ళటము, ఇటువంటి కొన్ని 2-3 ఇన్సిడెంట్స్ మనం వార్తల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో అతను ట్రిగ్గర్ అయ్యాడు అంతే, తన ప్రియురాలికి అసభ్యకరమైన చిత్రాలు పంపించడం మీద ట్రిగ్గర్ అయ్యాడు. ట్రిగ్గర్ అయ్యి బుద్ధి చెప్పాలనుకున్నాడు, అది వికటించింది అంతే. సో ఇప్పుడు మళ్ళీ పవిత్ర ఆలోచన మొదలుపెట్టినట్టు ఆ న్యూస్ కూడా వస్తున్నాయి, నేను ఈ విషయం తనతో షేర్ చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఇంత దూరం రాకపోయేది, దాన్నే ఇంకో రకంగా డీల్ చేస్తే అయిపోయేది కదా. అయిపోయేదండి. ఇప్పుడు ఆమె అతనికి చెప్పకపోతే ఇష్యూ లేదు, ఆమె చెప్పితే అతను దాన్ని పోలీస్ కేసు పెట్టినా ఇష్యూ లేదు. కానీ ఇవన్నీ చేయడానికి పోలీస్ కేసు పెట్టాలంటే ఇవన్నీ బయట పెట్టాలి. ఆ ఫొటోస్, అతను ఎలాంటి ఫోటోలు పంపించాడు, మీకు ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు, ఇవన్నీ బయట పెట్టాలి కదా. బయట పెడితే అప్పుడు మళ్ళీ అవమానం కదా, నేను ఎందాక చెప్పింది అదే, అవమానం ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక ఎందుకు కింది స్థాయి వాళ్ళు ఈజీగా రోడ్డు మీదకి వచ్చి గొడవ పడతారు, ఎందుకు ఉన్నత వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గొడవ పడరు చెప్పండి? పరువు పోతుందని, అంతే కదా. మరి కింద స్థాయిలకు ఉన్నత పరువు ఎగ్జాక్ట్లీ ఉంటుంది, వాళ్ళకి కూడా పరువు ఉంటుంది, కాకపోతే డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇక్కడ వాళ్ళు ఎక్కువ దాని గురించి ఆలోచించుకుంటారు. మన తమ ఇమేజ్ ఎక్కడ సొసైటీలో ఇమేజ్ ఒక హీరోకి లేకపోతే ఒక హీరోయిన్కి ఇలాంటి మెసేజ్లు పంపించారు, ఇలా హెరాస్ చేస్తానని చెప్తే ఇమేజ్ దెబ్బతింటుంది. ఆ ఇమేజ్ కాపాడుకోవటం కోసం ఏ స్థాయికైనా వెళ్తారు వాళ్ళు. అందులో భాగమే ఇది జరిగింది. సో ట్రోలింగ్కి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ఎన్నో విషయాల గురించి విన్నాం. మనం మీటూ మూమెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటే దానికి ఒక సొల్యూషన్ వచ్చింది, లేకపోతే దానికి సంబంధించి ఒక పాజిటివ్ రెస్పాన్స్, ఒక నెగటివిటీ మీద వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్, లేకుంటే దాన్ని ఎలా ఏం చేయాలి అనేది వచ్చినప్పుడు ఇంత పీక్ స్టేజ్లో అవుతుంది అనుకున్నప్పుడు ఈ ట్రోలింగ్స్ అనేది కంట్రోలింగ్ మెథడ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏం జరగాలి? ట్రోలింగ్కి కంట్రోలింగ్ సాధ్యం కాదు మేడం, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకు అని అంటే ఎవరు ట్రోల్ చేస్తున్నది ఎవరు చెప్పలేరు, ఎందుకు ట్రోల్ అవుతుంది కూడా చెప్పలేరు అసలు. ట్రోల్ అనండి, వైరల్ అనండి, పాజిటివ్ అయితే వైరల్ అంటున్నాము, నెగిటివ్ అయితే ట్రోల్ అంటున్నాము. అసలు ఒక ఇష్యూ ఎందుకు వైరల్ అవుతుందో, ఒక ఇష్యూని ఎందుకు ట్రోల్ చేస్తారో ఎవరు చెప్పలేరు. మనం వైరల్ అయ్యే విషయాలు తీసుకుందాం. మనం ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఇట్లా పిస్టల్ పేల్చింది, ఒక ఇది ఉంటుంది ఇట్లా కన్నుగొట్టి, ఎందుకు వైరల్ అయింది అది? ఎవరు రీజన్ ఏమైనా ఉందా? అటువంటి పనులు ఎప్పుడు ఎవరు చేయలేదా? చేశారు, కానీ వైరల్ అయింది అంతే. అలాగే ఆ మధ్యకాలంలో ఏదో ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, ఒక అతను కికీ సాంగ్ అనేది కూడా ఒకటి వచ్చింది, రకరకాల వైరల్ అవుతుంటాయి. ఎందుకు వైరల్ అవుతాయంటే
నో వన్ నోస్, ఎవరికి తెలియదు అది. సో అలాగే ట్రోలింగ్ కూడా అంతే, ఎక్కడో ఎవరో ఒకరు మొదలు పెడతారు. ఆ మొదలుపెట్టిన ప్రతి ఒక్కటి ట్రోలింగ్ కాదు. కొన్ని ఏమవుతాయంటే అందరూ నిజమే కదా, సరదాగా ఉంది, ట్రోల్ చేద్దాం, అటు షేర్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి అది ట్రోలింగ్ కింద మారిపోతుంది. సో అవతల వాళ్ళు ఎంత సఫర్ అవుతారు, ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత ఆవేదన చెందుతారు అనే విషయం ఎవ్వరూ ఆలోచించరు. ఎప్పుడూ కూడా చాలా సందర్భాల్లో హాస్యం అనేది అవతల వాడి బాధలోంచి వస్తుంది. అవతల వాళ్ళు బాధపడుతుంటే చూసి నవ్వుకోవడమే చాలా సందర్భాల్లో హాస్యం అవుతుంది. సో అదే ట్రోలింగ్లో కూడా అదే రీజన్. ట్రోలింగ్లో కూడా జరిగేది అదే, వాళ్ళు బాధపడుతున్నారు అనేది వీళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరి దగ్గర తప్పు జరిగింది, ఎవరు తమని తాము కంట్రోల్డ్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉండిద్ది ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా? ఒకటి, ఆ రేణుకా స్వామి అనే అభిమాని తన కంట్రోల్లో ఉంచుకోవాల్సింది. ఎందుకంటే అది దర్శన్కు అతని వైఫ్కు సంబంధించిన విషయం. ఓకే, నువ్వు ఎవడి జోక్యం చేసుకోవడానికి, నీకేం సంబంధం అసలు? ఓకే, ఆమెకు అన్యాయం జరిగితే ఆమె ఫైట్ చేయలేదా, ఆమె పేరెంట్స్ లేరా, లేకుంటే జరుగుతుంది కదా. సో నువ్వు జోక్యం చేసుకున్నావు, జోక్యం చేసుకొని సరే ఆమె తరపున నిలబడడం కూడా తప్పు కాదు. సరే, తన ఫేవరెట్ హీరో, తన అభిమాన నటుడు అతని భార్యకి అన్యాయం జరుగుతుంది, నా హీరో సకల సద్గుణ పురుషుడుగా ఉండాలని కోరుకొని నువ్వు అతని వైఫ్కి సపోర్ట్ చేస్తే తప్పులేదు. కానీ అందుకు కారణమైన ఇంకొక మహిళకు అసభ్యమైన కామెంట్స్ పెట్టడం, ఆమెకు అసభ్యమైన మెసేజ్లు పెట్టడము, అసభ్యమైన ఫొటోస్ పంపించడం అనేది తప్పు కదా, లీగల్గా తప్పే కదా. ఫస్ట్ అక్కడ. 2, పవిత్రకు చాలా స్పష్టంగా తెలుసు దర్శన్కి మ్యారేజ్ అయిందని, పిల్లలు ఉన్నారని చాలా స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా ఆమె రిలేషన్షిప్లోకి ఎంటర్ అయింది. అంటే షీ షుడ్ బి రెడీ ఫర్ ఎనీ కాంప్లికేషన్స్ ఆమె సిద్ధమయ్యే రెడీ అవ్వాలి, అంతే కదా. నీకు లీగల్గా అది ప్రాబ్లం కాకపోయినా కానీ నీకు చాలా ఇష్యూస్ ఉంటాయి దాంట్లో, వైవాహికత సంబంధం చాలా ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటినీ పరిష్కరించుకోవడానికి చాలా టైం పట్టవచ్చు, లేకుంటే మెంటల్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, మెంటల్ ఎనర్జీ ఆక్యుపై చేస్తుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావచ్చు. ఆమె కంట్రోల్ చేసుకోలే. బహుశా ఇంత పెద్ద హీరో నాకు బాయ్ ఫ్రెండ్ అయ్యాడని చెప్పేసి ఆమె కూడా ఒక సపోర్టింగ్ సిస్టమ్ లా ఉంటుంది, ఇండస్ట్రీలో పనికొస్తుంది అనే ఉద్దేశంతో ఆమె కూడా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయింది. గుడ్, ఆమె రెండో తప్పు. మూడోది దర్శన్ కూడా ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ ఒక వయసులో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకొక వయసు పెరిగిన తర్వాత ఆమె తనకు సరిపోదు అనుకున్నప్పుడు ఆమెకు డైవోర్స్ ఇచ్చి వేరే రిలేషన్షిప్కి వెళ్ళటం తప్పు కాదు లీగల్గా, రైట్. కానీ నువ్వు భార్య ఉండగానే వేరే రిలేషన్షిప్కి వెళ్ళావు పవిత్రతో, ఓకే దట్ ఈజ్ ఓకే, అది కూడా లీగల్గా తప్పు కాదు. మోరల్గా తప్పు అయినా కానీ లీగల్గా తప్పు కాదు, రైట్, ఓకే. కానీ ఆమె వచ్చి నీకు చెప్పగానే నువ్వు దాన్ని పోలీసుల దృష్టి తీసుకెళ్తే అయిపోయి ఉండేది. లేదు, ఎవరన్నా తనకు తెలిసిన పెద్ద మనుషులు తీసుకెళ్ళి వీడెవడో అలా చేస్తున్నట్టు చూడండి అని చెప్తే సరిపోయి ఉండేది. అలా కాకుండా నువ్వు దాన్ని పిలిచి కొట్టాలి అనుకోవడం వల్ల అగ్రెసివ్నెస్, ఇంపల్సివిటీ అంటాం దీన్ని సైకలాజికల్ టర్మ్స్లో. అంటే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఆ కంట్రోల్ చేసుకోలేనప్పుడే ఇటువంటివి జరుగుతాయి. కంట్రోల్ చేసుకోగలిగితే గొడవ ఏముండదు. ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, దాడులు చేస్తారు. ఆ దాడుల్లో తగలరాని చోట తగిలినప్పుడు ప్రాణం పోతుంది. ప్రాణం పోయిన తర్వాత అప్పుడు వాళ్ళకు మళ్ళా ఒకసారి అవేర్నెస్లోకి వస్తారనమాట. తప్పు జరిగిపోయింది, నేనేం చేయాలి, కప్పిపుచ్చాలి, ఎలా అవుతారు కప్పిపుచ్చాలని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారు. కొన్నిసార్లు అది ఎవరు గుర్తించకుండా అట్లా అయిపోతుంది. సరే, ఈ కేసులో అది బయటపడింది. సో భయం అనేది కూడా ఉంది అందులో, ఎక్కడ డిస్పోజ్ చేయాలి అనే దాంట్లో అంత దూరం తీసుకెళ్తామో లేదో అనేది ఉంది. అంతే కదా, భయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆవేశంలో ఉన్నప్పుడు భయం ఉండదు, కానీ ఆవేశంలో ఉండి క్రైమ్ చేసిన తర్వాత ఖచ్చితంగా భయం వచ్చేస్తుంది. ఎందుకంటే చట్టం నుంచి తప్పించుకోవాలి కదా, చట్టం ఉంటుంది, మనల్ని చూస్తూ ఉంటుంది. ఎవరైనా దీన్ని కంప్లైంట్ చేయొచ్చు, లేకుంటే పోలీసులు ఎంక్వైరీ చేయొచ్చు, ఈ మనిషి గురించి మనం అరెస్ట్ అవ్వచ్చు, మన ఇమేజ్ మళ్ళీ ఇమేజ్కి వస్తుంది, మళ్ళీ ఇమేజ్ దగ్గరికి అక్కడికి వచ్చేది కూడా. సో ఇమేజ్ దెబ్బతింటుంది, మన స్టార్డమ్ పోతుంది, లేకుంటే ఇవన్నీ ఉంటాయి. సో ఆ భయం వల్లే ఆ శవాన్ని దాచేయడానికి ప్రయత్నం చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ బయటపడింది. దర్శన్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. దర్శన్, పవిత్ర, ఇంకో 10 మంది, మొత్తం 15 మంది ఏమో జైలుకి వెళ్ళారు. సో మెయిన్గా మనకు కనిపిస్తున్నది ఈ 4 ఫ్యామిలీ కాదు, వెనకాల దీనికి సంబంధించి
ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ చేసినటువంటి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేడం, ఎమోషన్స్ లేకపోవడము సమస్య, ఎపతి అంటాం. ఎమోషన్స్ ఎక్కువగా ఉండడము సమస్య, లేకపోవడము సమస్య, ఎక్కువగా ఉండడము సమస్య. మధ్యలో బ్యాలెన్స్గా ఉన్నవాడే మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సో మీరైనా, నేనైనా, దర్శన్ అయినా, మరొక వ్యక్తి అయినా కానీ లైఫ్ని బ్యాలెన్స్డ్గా నడుపుకోవడమే చేయాల్సింది. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సమస్యలే వస్తాయి. ఎస్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.